హలో గైస్, ఈరోజు ఆఫీస్ టూర్ చేయబోతున్నాను. ఫస్ట్ ఇంటి నుండి అయితే కొంచెం వాక్ చేయాలి, తర్వాత బస్ ఎక్కాలి. చాలా పెద్ద ప్రాసెస్. మనకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఫ్రీ బస్ ఉంది కదా, సో అది యూజ్ చేసుకున్నాను అనమాట. అండ్ మై ఫేవరెట్ రతన్ టాటా. మెట్రో దగ్గర బస్సు ఆపేస్తాడు, సో అక్కడ నుండి మా ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఐకియా దగ్గరనే ఉంటుంది మా ఆఫీస్, అంటే ఐకియాకి ఆపోజిట్. ఒకసారి ఐకియాకి వెళ్ళాను నేను ఆఫీస్ నుండి. మా హస్బెండ్ వచ్చారు, ఫర్నిచర్ తీసుకుందామని మేము వెళ్ళాము. ఎవడో అక్కడ అఫోర్డబుల్ అన్నాడు, నరికేయాలి వాడిని. ఏం అఫోర్డబుల్, అసలు అఫోర్డబులే కాదు. ఈ ఏరియా నాలెడ్జ్ సిటీ అనుకుంటా, చూసిరా? నాకు ఆఫీస్ ఏడుందో కూడా తెలియదు. ఏరియా ఐకి ఆపోజిట్ అని అంట నేనైతే, లేకపోతే టీ హబ్ దగ్గర అంటే హైటెక్ సిటీ రాయదుర్గ మధ్యలో ఉంటుంది. ఇదే మా గ్యాలక్సీ బిల్డింగ్. సో ఈ గ్యాలక్సీ బిల్డింగ్లోనే మా ఆఫీస్ ఉంది. 9th ఫ్లోర్లో మా ఆఫీస్. ఈ బిల్డింగ్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఫస్ట్ ప్రీకాస్ట్ బిల్డింగ్ ఇన్ హోల్ వరల్డ్, ఏషియా, ఇండియా, ఐ డోంట్ నో. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఉంటుంది ఫస్ట్ టాలెస్ట్ ప్రీకాస్ట్ బిల్డింగ్ అని. యాక్చువల్గా మా ఆఫీస్ ఫస్ట్ గ్యాలక్సీలో లేకుండే, ఫస్ట్ అది టీ హబ్లో ఉండేది. ఎక్కువ మంది అయిపోయారని మళ్ళీ వేరే ఆఫీస్కి షిఫ్ట్ చేసిర్రు, అంటే సెకండ్ ఆఫీస్ లాగా. అది గౌరపల్లాడియంలో ఉండేది, తర్వాత గ్యాలక్సీకి షిఫ్ట్ అయినాం మేము. ఇక్కడైతే మామూలుగా కార్స్ ఉండవు అసలు, పెద్ద పెద్ద కార్స్ అని నేను ఇక్కడనే చూసిన. బెంజ్, BMW, లెక్సస్, ఫార్చ్యూనర్, అన్ని పెద్ద కార్స్ ఉంటాయి ఇక్కడ. ఇది గ్రౌండ్ ఫ్లోర్ గ్యాలక్సీలో. నేను ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అయినప్పుడు అయితే ఇది ఏంది మాల్ లెక్కనే ఉంది అనుకున్నాను నేను. ఇది లిఫ్ట్ లాబీ. చలో ఆఫీస్కి వెళ్ళిపోదాం పదండి. ఇది మా రిసెప్షన్ ఏరియా, అంటే మా ఆఫీస్ది రిసెప్షన్ ఏరియా. నేను ఇక్కడే వచ్చిన వెయిట్ చూసుకుంటా, పెరిగినా తగ్గినా అని. పని చేసి చేసి అలసిపోయిన వాళ్ళు ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు అన్నమాట, కూర్చోడానికి. అది ఇది మా ఆఫీస్. సో ఒక పర్సన్కి 2 స్క్రీన్స్ ఉంటాయి. నాకు కూడా 2 స్క్రీన్స్ ఇచ్చారు, అండ్ ల్యాప్టాప్ ఉంటుంది. నాకు ఎల్సా అంటే చాలా ఇష్టం, అందుకే ఎల్సా పెట్టుకున్నా నేను నా ల్యాప్టాప్ మీద. ఇంకా చాలామంది రాలేదు ఈరోజు. కొంచెం సేపు సీరియస్గా పనిచేద్దాం. ఫస్ట్ నేను వాష్రూమ్ కోసం వెతికినప్పుడు అయితే చాలా కన్ఫ్యూజన్గా అనిపించేది, ఎందుకంటే మెన్ అండ్ ఉమెన్కి ఒకటే వే ఉండే, ఇది ఒకటే దగ్గర ఉంది అనిపించింది. అంటే పక్క రూమ్స్లో ఉంటాయి మెన్ అండ్ ఉమెన్కి, అంటే ప్రీవియస్ ఆఫీస్లో అట్లా లేకుండే. సో అది కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది మాకు. ఇది మా వాష్రూమ్. సో ఇది మ్యాండేటరీ అన్నమాట, ఒక పిక్చర్ అన్న తీసుకోవాలి. డైలీ ఏం తీసుకోను నేను, ఈరోజు అయితే తీసుకుంటున్నా. ఇది ప్యాంట్రీ ఏరియా, అంటే కాఫీ తాగొచ్చు ఇక్కడ, అంటే కాఫీ మెషిన్ ఉంటుంది ఇక్కడ. నేను కాఫీ ఎక్కువ తాగను, జస్ట్ గ్రీన్ టీ తాగుతా వితౌట్ షుగర్. నేను ఎక్కువగా ఆడనే కూర్చుంటా, మా మమ్మీతో ఎక్కువ మాట్లాడతా. నేను కాఫీ తాగనని చెప్పింది, మళ్ళీ ఈరోజు ఎందుకు తాగుతుందని అనుకోకండి, మీకు చూపెట్టడానికి నేను తాగుతున్నా. చాలా చేదు ఉంటుంది, ఎంత షుగర్ వేసినా అది చేదుగానే ఉంటుంది. సో తాగడం మానేసిన నేను. అంటే ఫస్ట్ టైం ట్రై చేసిన నేను ఇక్కడికి వచ్చినప్పుడు, కానీ చాలా ఘోరంగా అనిపించింది. మరి అంత బిట్టర్గా ఉంటుంది అనుకోలేదు. కానీ
ప్రీవియస్ ఆఫీస్లో అయితే చాలా బాగుండేది. అప్పుడైతే నేను 3 సార్లు తాగేదాన్ని కావచ్చు. చాలా బాగుండేది అక్కడ. టీ హబ్లో కూడా కాఫీ అంత మంచిగా ఉండదు, కానీ గౌరవ పెల్లాడియంలో చాలా బాగుంటుంది. చెప్పాను కదా నేను మా మమ్మీతో మాట్లాడుతున్నానని. సో ఇక్కడ కూడా నేను మా మమ్మీతోనే మాట్లాడుతున్నా. చెప్పాను కదా చాలా చండాలంగా ఉంటుందని. ఆ ఒక్క సిప్పు తర్వాత ఇంకో సిప్పు తీసుకోవాలన్నంత సాహసం నాకు చేయాలనిపించలేదు. ఇక్కడ మామూలుగా అయితే సన్సెట్ అవుతున్నప్పుడు కనిపిస్తుంది. చాలా మంచి ఉంటుంది వ్యూ ఇక్కడ. అంటే నైట్ టైం చాలా బాగుంటుంది అండ్ సన్సెట్ అవుతున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు తెలుసా మా గ్యాలక్సీ బిల్డింగ్, అంటే మాది కాదు గ్యాలక్సీ, అంటే మా ఆఫీస్ బిల్డింగ్, అంటే మా ఆఫీస్ ఏరియా మై హోమ్ పూజ దగ్గరనే ఉంటుంది. సరే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం, చాలా పని చేసేసినాం. అదేంటో నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా రెగ్యులర్గా వెళ్ళేదాన్ని. అస్సలు స్కూల్కి వెళ్ళకుండా ఉండాలని అనిపించదు, కానీ పెద్దయ్యాక ఆఫీస్కి వెళ్ళడానికి అయితే చాలా బద్ధకం వేస్తుంది. ఆఫీస్కి వచ్చేటప్పుడు అయితే నీరసంగా వస్తాను నేనైతే, కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. ఇంకా నైట్ టైం కదా, అంటే నేను నైట్ వెళ్తాను మోస్ట్లీ. సో అప్పుడు ఇంకా మంచి అనిపిస్తుంది, ఎండ కూడా ఉండదు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. గాలి వస్తూ ఉంటాయి, తాకుతూ ఉంటే ఇంకా మంచి ఫీలింగ్ వస్తుంది. ఇంటికి వెళ్ళాలంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. ఇట్లా మీకు కూడా ఎవరికన్నా అనిపిస్తే కమెంట్ చేయండి. హైదరాబాద్లో నైట్ వ్యూ అసలు మస్తు ఉంటుంది. మార్నింగ్ వ్యూ విలేజెస్లో బాగుంటే నైట్ వ్యూ సిటీస్లోనే బాగుంటుంది. ఇంకా హైదరాబాద్లో అయితే ఇంకా మంచి అనిపిస్తుంది. చెప్పాను కదా రిచ్ కార్స్ ఇక్కడ ఉంటాయని. లెక్సస్ కార్ కూడా ఉంది ఇక్కడ. కొన్ని కార్స్ మీద ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని ఉంటుంది. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ ఉన్న వాళ్ళు ఈ ప్రైవేట్ ఆఫీసెస్లో ఏం చేస్తున్నారని డౌట్ వస్తుంది నాకు ఇప్పటికీ. సీ వ్యూ ఎంత బాగుంది అసలు. ఈ బిల్డింగ్స్లో చెట్లు ఉంటాయి కానీ అవి ఎంత చూసినా అవి ఆర్టిఫిషియలే అనిపిస్తాయి, అసలు న్యాచురల్ అన్నట్టే అనిపించదు. గడ్డి ఆర్టిఫిషియలే, కాకపోతే ఏమో నేనైతే ఆర్టిఫిషియలే అనుకుంటా, కానీ ఈ చెట్లను చూసినా కూడా నాకు ఆర్టిఫిషియల్ ఫీలింగే వస్తుంది. నైట్ వ్యూ బాగుంటుంది కానీ మామూలు రష్ ఉండదురా నాయన, ఘోరంగా రష్ ఉంటుంది అసలు. అండ్ ఇక్కడ మొత్తం ఎంప్లాయీస్ వస్తారు కదా, సో చాలా రష్ ఉంటుంది. అందరూ వస్తారు పోతారు కాబట్టి చాలా రష్ ఏరియా ఇది. సో ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం నడుచుకుంటూ మెట్రో వరకు వెళ్ళాలి. మళ్ళీ మెట్రో దగ్గర దిగి, అంటే కింద దిగి బస్ ఎక్కి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. ఈరోజు ఫ్రైడే వీకెండ్ కాబట్టి నాకు ఇష్టమైన నూడిల్స్ తీసుకెళ్తున్నా తినడానికి. పాపం మా ఆయనకు అవన్నీ అలవాట్లు మానేసిండు, కానీ నా వల్ల మళ్ళీ అలవాటు చేసుకున్నాడు.
వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.